హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కలకత్తా వచ్చాను. సార్ ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు. మరి ఇలా ఉండదు. ఎవరైనా మన తెలుగు వారు కలకత్తా వచ్చారంటే చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అది కూడా అర్థం కాదు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తారు. చూసారు కదా, ఇక్కడ కలకత్తాలో చూడాలంటే ఐటమ్స్ అన్ని మనం చూడాలి. అలా మొత్తం మీకు చూపిస్తాం. చూసారా, విక్టోరియా ఉంది అక్కడ, విక్టోరియా మహల్. సో ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి మీకైతే చూపిస్తున్నాను. సో ఇప్పుడు బయటికి వెళ్ళడం చూపిస్తున్నాను. ఇలా మీరు స్ట్రైట్ గా బయటికి రావచ్చు. అదో ఎగ్జిట్ కూడా ఉంది. మీరైతే చక్కగా బయటికి రావచ్చు ఇటువైపు నుంచి. అటువైపు ఇంకో రూట్ ఉంది కానీ అది అంత సేఫ్ కాదు. ఇది అనుకోండి చాలా సేఫ్, చాలా బాగుంటది. ఇక్కడ టికెట్ కౌంటర్స్ కూడా ఉంటాయి. చూసారు కదా, ఇది ఇక్కడ మన టికెట్ తీసుకొని లోపల కూడా వెళ్ళిపోవచ్చు. జనరల్ రెసిడెన్షియల్ బుకింగ్ ఆఫీస్ అది, ఇదంతా బుకింగ్ ఆఫీస్. సో బయటికి ఎలా వచ్చేయండి. ఇక్కడ రెస్టారెంట్ ఉంది, ఆకలేసి చక్కగా తినండి, బాగుంది. ఫుడ్ క్యాంటీన్ అంట. సరే లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ ఎంత రేట్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా. సో ఫ్రెండ్స్, సో ఇలా బయటకు రావచ్చు. నేనైతే బయటకు వచ్చాను. ఇప్పుడు మీకు హౌరా బ్రిడ్జ్ అనేది చూపిస్తాను. చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఇవన్నీ ట్యాక్సీస్ అనమాట. తెలిస్తేనే ఎక్కాలి, తెలియకపోతే అస్సలు ఎక్కకూడదు. ఎందుకంటే చాలా ప్రమాదం. మనల్ని చెప్పలేం, తెలుసుకుంటేనే. ఎప్పుడైనా వస్తే ట్యాక్సీ మాట్లాడుకోండి, లేదంటే ఆన్లైన్లోనే యాప్స్ మీద ట్యాక్సీ చేయండి. అందులో మనకు అంత సేఫ్టీగా ఉంటుంది లైవ్లో కన్నా. అది కరెక్ట్ రేటింగ్ చెప్తే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. అదో చూస్తున్నారు కదా హౌరా బ్రిడ్జి, దాని దగ్గరికి ఎలా వెళ్ళడమో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు అదే అక్కడికి వెళ్తాము. చూసారు కదా, సిగ్నల్ క్రాస్ అవుతున్నాను, చాలా కష్టమే అయినా మళ్ళీగా వెళ్తున్నా. చూడండి ఫ్రెండ్స్, స్పీడ్గా సిగ్నల్ క్రాస్ అయ్యాను. ఇప్పుడు హౌరా బ్రిడ్జి లేవల్ నుంచి మనం వెళ్దాం. ఏంటి మీకు ఈరోజు ఎలా అయినా చూపిస్తాను. ఇలా రోడ్డు క్రాస్ అయిపోవాలి. ఇలా రోడ్డు క్రాస్ అయిపోతే ఇలా సైడ్ నుంచి చక్కగా హౌరా బ్రిడ్జికి అయితే నేను వెళ్తాను. నడుచుకొని బడా మార్కెట్ అంటే హోల్సేల్ ఎవరైనా చెయ్యాలి అనుకుంటే, షాపింగ్ అంతా బాగుంటుంది అంటే నేను చూశానండి, వీడియోస్ చూశాను. అందులో కలకత్తాలో నెంబర్ 1 అన్నీ తక్కువ దొరుకుతాయి అన్నారు. కానీ దొరుకుతుందో లేదో అయితే నాకు తెలియదు. వెళ్తాను, చూద్దాం దొరుకుతుందో లేదో అని. చూసారు కదా ఆ బ్రిడ్జ్ ఎలా ఉందో, హౌరా బ్రిడ్జ్. ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి, ఆపకండి. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక అద్భుతాన్ని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎంత టైం అయినా పర్వాలేదు. ఇక్కడ టీ చాలా బాగుంటుందండి. ఇక్కడ ఎక్కువ పూరీలు, అదిగో పూరీలు వేస్తున్నాడు. చిన్నవే 10 రూపాయలకి 3. 10 రూపాయలకి 3. ఇక్కడ కిల్లీలు అన్ని 8 జట్లు ఉంటాయి. చూసారా, నూడిల్స్. ఇది ఎలా ఉంటే మనకు తెలియదు. నేనైతే ఏం తీసుకోలేదు. చూసారా, వాటర్ బాటిల్స్ అంతా కలకత్తా. అది బస్ స్టాప్ అండి, అది బస్ స్టాప్. అన్ని బస్ స్టాప్ అనమాట. మీరు ఆ బస్సు ఎక్కిన సేఫ్ గా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకుంటారు.
హౌరా బ్రిడ్జ్ ఎలా ఉందో ఇప్పుడు దానిలో మనం ప్రయాణం చేస్తున్నాం. కేవలం నడుచుకునే వెళ్ళాలి. హౌరా బ్రిడ్జ్ మీద ఎప్పుడైనా మీరు నడిచారా? సో మొత్తం బ్రిడ్జి నడుస్తా, నేను నడిచి చూపిస్తా. ఏంటి అందరూ దూరం నుంచే చూసుంటారు. అదే బ్రిడ్జి మీద నడిస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. బడా మార్కెట్ నడిచే చూపిస్తా. మీరైతే వెయిట్ చేయండి. నా వాయిస్ ఎలా వస్తుందంటే నేను నడుచుకుంటూ వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఒక్క నిమిషం.